అస్సలాములైకుం. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను గోంగూర చట్నీ రెసిపీతో మీ ముందుకొచ్చాను. గోంగూర చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బిర్యానీలోకి అయినా, లేదంటే కలర్ రైస్లోకి, లేదంటే వైట్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ముందుగా గోంగూర చట్నీ కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టాను. గిన్నె పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేయండి. నేను ఇక్కడ ఒక 5 టీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఈ గోంగూర చట్నీకి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. చూడండి, ఒక 5 టీ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము ఈ యొక్క గోంగూరను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఎర్ర గోంగూరను తీసుకున్నానండి. ఈ గోంగూరను నేను ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత దీంట్లోకి వేస్తున్నాను ఆయిల్లోకి. గోంగూర చట్నీకి ఈ ఎర్ర గోంగూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్లో ఈ యొక్క గోంగూర మొత్తాన్ని నేను వేస్తున్నాను. ఆయిల్లో కొద్దిగా మగ్గిన తర్వాత ఈ క్వాంటిటీ అనేది కొద్దిగా తగ్గుతుంది. చూడండి, ఇక్కడ ఆయిల్లో బాగా మగ్గించాలి ఈ యొక్క గోంగూరని. నేను ఎక్కువగా బిర్యానీలోకి చేస్తానండి. ఈ యొక్క గోంగూర చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ ఎలా చేయాలో వీడియో కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. నేను బిర్యానీ వీడియో కూడా పెట్టాను, తప్పకుండా చూడండి. ఇక్కడ చూడండి, ఆయిల్లో బాగా ఇంకా గోంగూర అనేది చాలా బాగా మగ్గుతుంది. ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఈ గోంగూర చాలా పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర చట్నీకి ఈ ఎర్ర గోంగూర అయితేనే చాలా బాగుంటుంది. చూడండి, ఆయిల్లో బాగా మగ్గింది. దీంట్లోకి నేను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీరను కూడా వేశాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ని కొత్తిమీరని ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చిని కూడా నేను మిక్సీ చేసుకున్నాను. పచ్చిమిర్చి పేస్ట్ను వేస్తున్నాను. కారం ఎక్కువగా తినని వాళ్ళు ఉంటే పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. నేను ఇక్కడ పచ్చిమిర్చిని మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసి ఇందులో వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. ఈ గోంగూర మగ్గిన తర్వాత మనకు పచ్చిమిర్చి ఎంత క్వాంటిటీ కావాలో మనకు తెలిసిపోతుంది. మిగిలిన పేస్ట్ని కూడా వేసేసాను. వేసి వాటర్ వేయకుండా ఆయిల్లోనే బాగా మగ్గించుకోవాలి. ఈ గోంగూర చట్నీని తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దీంట్లోకి కొద్దిగా నేను కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ వెల్లుల్లిని కూడా వేసుకోవచ్చు. కొద్దిగా వెల్లుల్లి రెబ్బలను, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేశాను. దీన్ని ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోండి కలర్ కోసం. వేసి బాగా కలిపి అడుగంటకుండా కలుపుతూ ఉండండి. మంటను సిమ్లో పెట్టుకోండి. నేను ఇక్కడ మంటను తగ్గించేసాను, లేదంటే అడుగంటుతుంది, మాడు వాసన వస్తుంది. కాబట్టి దీన్ని కలుపుతూ ఉండండి అడుగంటకుండా.
చూడండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ అనేవి ఆయిల్లో బాగా మగ్గాయి. ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను నేను. కొద్దిగా వాటర్ని మాత్రమే యాడ్ చేయండి. వాటర్ని వేసి కొద్దిగా కలిపి ఒక 10 నిమిషాలు సిమ్లోనే మూత పెట్టి పెట్టండి. 10 నిమిషాలు మగ్గిన తర్వాత చూడండి చాలా బాగా మగ్గిపోయింది. దీంట్లోకి సాల్ట్ని వేసి మనము పప్పు గుత్తితో మెత్తగా చేసుకుందాము. చూడండి ఇక్కడ పప్పు గుత్తితో మెత్తగా చేస్తున్నాను. మిక్సీలో వేయొద్దండి. చూడండి టేస్టీ గోంగూర చట్నీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.